హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ప్రస్తుతం హౌస్ లో వచ్చేసి టాస్క్ అయితే జరుగుతుందన్నమాట. ఫ్యామిలీ టాస్క్. ఎవరైతే బజర్ కొడతారో వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఏదో ఒక సందేశం గానీ ఆర్ ఏదో ఒక గిఫ్ట్ లాంటిది గానీ వస్తుంది. ఆ టాస్క్ లో భాగంగా థర్డ్ రౌండ్ లో బజర్ టాస్క్ లో వచ్చేసి ఈ విధంగా ప్రియాకి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మన బిగ్ బాస్. అందులో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. అది వాళ్ళ అమ్మగారి నుంచి లెటర్ అన్నమాట. ఆ లెటర్ లో చాలా హింట్స్ ఉన్నాయండోయ్. ఆ లెటర్ మీకోసం ఎక్స్క్లూజివ్లీ ఆన్ మోస్ట్లీ తెలుగు. అయితే ప్రియాకి వాళ్ళ అమ్మగారు రాసిన లెటర్ లో ఈ విధంగా ఉంటుంది. హాయ్ హరి, చాలా బాగున్నావు నువ్వు. నిన్ను మేము అస్సలు మిస్ అవ్వట్లేదు. టీవీలో చూస్తుంటే నువ్వు మాతో ఉన్నట్లే ఉంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. నీ ఫ్రెండ్స్ కానీ, నేను, డాడీ అందరూ కూడా చాలా ప్రౌడ్ గా ఉన్నారు. నీ గేమ్ అంత బాగుంది తల్లి. నిజంగానే చాలా సూపర్ రా నువ్వు. చాలా స్ట్రాంగ్, ప్రౌడ్ గా అనిపిస్తుంది నాకు నిన్ను చూస్తుంటే. హరి, ఇంకోటి చెప్పాలి. మార్నింగ్ లేచిన వెంటనే నువ్వు అంటావు కదా సురేఖమ్మ అని, అది చాలా మిస్ అవుతున్నా. అండ్ ఎందుకని డాన్స్ చేయట్లేదు, నువ్వు ఎందుకని యాక్టివ్ గా ఉండట్లేదు అన్నట్లుగా అడిగినట్లు నాకైతే అనిపించింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు ఈ విధంగా ఒక హింట్ ఇస్తారనమాట. నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నీ మొహం చాలా అందంగా ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా ఎవరితో గొడవలు పెట్టుకోకు, అసలు గొడవలు పెట్టుకుంటే బాలేదు అన్నట్లుగా ఈ విధంగా హింట్ ఇచ్చినట్లు నాకైతే అనిపించింది. ఆ తర్వాత ఇంకోటి కూడా సురేఖ గారు అన్నారనమాట. నువ్వు చివరి దాకా ఉండాలి, దానికోసం ప్రయత్నం చేయరా అన్నట్లుగా చెప్పారా. సో ఆ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వారం తను కొంచెం వీక్ గా ఉంది, ఓటింగ్ కూడా చాలా వీక్ గా ఉంది కాబట్టి పక్కాగా కాస్త ఎఫర్ట్స్ పెట్టి ఫైనల్స్ దాకా వచ్చేలా చూడు అన్నట్లుగా సురేఖ గారు ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్లు నాకైతే అనిపించింది. ఇంతకీ ప్రియా ఈ వారం ఎలిమినేట్ అవుతుందని మీలో ఎంతమంది కనిపిస్తుందో వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని షేర్ అయితే చేసేయండి.